ఈరోజు రండి విధేయత యొక్క శక్తి అనే పేరుగల ఉపదేశంతో కలిసి దేవుని చిత్తాన్ని అధ్యయనం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో విధేయత యొక్క శక్తికి సంబంధించి తండ్రి మరియు తల్లి మనలను మేల్కొల్పిన అనేక బోధనలు ఉన్నాయి. దేవుడు తనకు పరిపూర్ణంగా విధేయత చూపువారికి తన మరుగైన రహస్యాలను బయలుపరచునని చెప్పారు. అంతేకాకుండా తనకు విధేయతగా ఉండేవారికి పరిశుద్ధ ఆత్మనిచ్చునని దేవుడు వాగ్దానం చేశారు. ఈ విధంగా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే దేవుని వాక్యం మనకు విధేయతగా ఉండటం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరికి వారి స్వంత ఆలోచనలు, తమ స్వంత మొండితనం మరి తమ స్వంత ప్రాధాన్యత గల దిశలు ఉంటాయి. ఏమైనప్పటికీ భవిష్యత్తును ముందే చూసిన తర్వాత దేవుడు అన్ని దిశలను ఇస్తారని మన హృదయాలలో మనం లిఖించుకోవాలను. మరియు మనల్ని మనం దేవుని చిత్తానికి విధేయత గల జీవితాన్ని మనం ఎందుకు జీవించవలను అని ప్రశ్నించుకోవలను. ఈ రోజు రండి పరిశుద్ధ గ్రంథం ద్వారా సమాధానము కనుగొందాం. రండి యెషయా 55వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. యెషయా 55వ అధ్యాయం 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ వారు ఏమి మానవలను తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల మానవులందరూ ఆలోచించే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఏమైనప్పటికీ మన తలంపులను మానవేసినప్పుడు దేవుని ఎడల విధేయత సాధించబడగలదు. అది కేవలం వాటిని విసర్జించడం గురించి కాదు, మన విశ్వాసంతో అలా చేయవలెను. మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనల్ని మనం ఖాళీ చేసుకోగలము కదా. రండి 7వ వచనం చూద్దాం. భక్తిహీనులు తమ మార్గం విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, మరో మాటలు చెప్పాలంటే దేవుని వైపు తిరగండి, ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు నియమించిన రక్షణ అనబడే పరలోకమును గల మార్గము మానవుల ఆలోచన విధానానికి భిన్నంగా ఉంటుంది. దేవుడు ఇజ్రాయేలును నడిపించిన ఐగుప్తు నుండి కనాను వరకు గల మార్గము ఇజ్రాయేలులు వెళ్ళాలనుకున్న మార్గమునకు భిన్నమైనది. ఏమైనప్పటికీ ఈ మార్గంలో ప్రజలు ఎన్నడూ ఆలోచించలేని అనేక అంశాలను దేవుడు ఉంచారు. అదేవిధంగా పరలోకాన్ని గల మార్గమందు దేవుడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని సెలవిస్తున్నందున మనం ఏం చేయవలెను? పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనను తన బోధనన్నిటికీ విధేయతగా ఉండవాలని ఆజ్ఞాపించారు. రండి 9వ వచనంతో కొనసాగిద్దాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు అవి ఎలా ఉన్నాయి? మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటు నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును. ఏమి జరుగును? అది ఖచ్చితంగా నెరవేరబడును. నా నోటి నుండి బయలుదేరు నా వాక్యము నేను కోరినది నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది ఇదే. దేవుడు నా తలంపులు మీ తలంపులు కావని చెప్పినందున మనం ఎవరి తలంపులు వెంబడించవలను మరియు ఆమెనని చెప్పే హృదయంతో మనం ఎవరి నిర్ణయాలను కైకొనవలెను? దేవుని తలంపులు మరియు మన తలంపులు భిన్నంగా ఉన్న అనేక సందర్భాలు కలవు.
అలా జరిగినప్పుడల్లా 우리는 మనంతటా మనం 대해서 하나님은 దీని గురించి దేవుడు ఏమనుకుంటున్నారు 어떤 అని 뜻을 ప్రశ్నించుకోవలను. ఆయన ఉద్దేశం ఏమిటి? 가장 큰 దేవుడు దేని గొప్ప విలువగా ఎంచును? 계신가? రండి, దీన్ని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకుని పరలోక రాజ్యం వరకు దేవుడిని వెంబడిద్దాం. 알아갈 수 있는 우리 모두가 되어야 되겠습니다. పాలు మరియు తేనెలు ప్రవహించే నేల వద్దకు 꿀이 흐르는 가나안 వారి 땅으로 స్వంతంగా వెళ్ళుడని వారికి చెప్పబడినట్లయితే 그들은 아마 광야길을 택 వారు అరణ్య మార్గాన్ని ఎన్నుకునేవారు కాదు. 아마 물 많고 또 사람들이 또 많이 살고 있는 నీరు మరియు ఆహారం ఉన్న మరియు అనేక ప్రజలు నివసించే ఓయాసిస్ గుండా వారు వెళ్ళేవారు. 가나안 땅까지 가려고 시도했을 것입니다. ఏమైనా దేవుని ప్రణాళిక వారి ప్రణాళికల కంటే చాలా ఉత్తమమైనది. 하나님의 దేవుని తలంపులు మానవ తలంపుల కంటే చాలా ఉన్నతమైన తలంపు మీద ఉన్నాయి. 이유가 అదెందుకు? 있습니까? మనం యెషయా 46 అధ్యాయాన్ని చూసినట్లయితే మనం సమాధానాన్ని కనుగొనగలము. 찾을 수 있을 것입니다. 이사야 రండి, యెషయా 46 అధ్యాయం 10వ వచనం చూద్దాం. యెషయా 46 అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నారు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంత నెరవేర్చుకున్నదని చెప్పుకొనుచు 고였습니까? దేవుడు దాన్ని ఎప్పటి నుండి తెలియజేయును? ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను. 이루지 아니한 పూర్వకాలం నుండి నేను ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షులు రప్పించుచున్నాను. 것이니 내가 దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు అని పిలుచుచున్నాను. 내가 동방에서 독수리를 부르며 నేను చెప్పి ఉన్నాను, దాని 모략을 이룰 사람을 ఆయన ఏం చేయను? 내가 말하여서 నెరవేర్చేదను. 정령 어떻게 하신다고요? ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను. 정령 행할 것이라 하고 했습니다. దేవుడు ఆదిని అంతం వరకు చూస్తారు కాబట్టి మనం ఆయన మార్గదర్శకత్వాన్ని పొందుకోవలెను. 지금 우리가 మనం అనుభవిస్తున్న ప్రక్రియలో నీరు మరియు ఆహార కొరత వల్ల 보이지 않고 నిరీక్షణ లేనట్లుగా అనిపించవచ్చు. కానీ దేవుడు ఫలితాన్ని ముందే చూస్తూ తన పిల్లను నడిపిస్తారు. 하나님은 결과를 보시고 우리 자녀들을 이끌어 가십니다. ఈ ప్రక్రియలో మనం సనగకుండా, ఫిర్యాదులు చేయకుండా లేదా దేవుని యందు విశ్వాసం కోల్పోనంత కాలం 믿음을 యెహోషువ మరియు కాలేబు 않는다면 కనాను నేలలో ప్రవేశించినట్లుగానే మనం నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. 반드시 어떻게 할 수 있습니까? మనం ఖచ్చితంగా అక్కడ ప్రవేశించగలము. 반드시 그건 얻을 수 있습니다. ఏమైనా మానవ తలంపుల జోక్యం చేసుకుంటే 자꾸 개입된다면 అది ఒక సమస్యగా మారుతుంది. 135,000 మంది శత్రు సైనికులతో పోరాడుటకు 13만 గిద్యోని యొక్క యోధులు తక్కువ సంఖ్యలో ఉండెను. 아군의 그 숫자는 너무나도 미미했습니다. 32,000 మంది సైనికులలో 32,000의 22,000 మందిని దేవుడు ఇంటికి తిరిగి పంపించారు. 10,000명을 남기고 2만 10,000 మందిని మాత్రమే మిగిల్చారు. 하나님이셨습니다. ఆ పద్ధతి గురించి మీరు ఏమనుకుంటున్నారు? 우리가 మనం కేవలం దేవుడిని వెంబడించినట్లయితే మనం విజయం సాధించగలము. 아마 기도원이 గిద్యోను, దేవా, ఇది ఖచ్చితంగా అసాధ్యము. 불과 మా 32,000 మంది సైనికులతో కూడా మేము ఇంకా సరిపోము. బదులుగా దయచేసి మాకు మరింత మంది సైనికులను ఇవ్వండి అని అడిగి ఉండినట్లయితే ఏమయ్యేది? ప్రతి ఒక్కరూ 사람의 생각이 సహజంగానే దాని కొరకు అడుగుతారు. 요구했을 것입니다. ఏమైనా దేవుడు 22,000 మందిని తిరిగి పంపించండి, భయపడేవారు నాకు అవసరం లేదు, 필요 없다. 하나님 నేను ఈ సైన్యాన్ని ఆజ్ఞాపిస్తూ నాయకత్వం వహిస్తున్నాను, 이 군대를 이끌고 계시는데 నా యందు విశ్వాసం లేక 못하고 భయంతో ఉనికిపోయే వారిని తిరిగి పంపించుము అని చెప్పాను. 22,000 మంది తిరిగి పంపించబడెను. 그나마도 담대한 ధైర్యమైన విశ్వాసం కలిగిన వారిగా కనబడిన 10,000명 정도 దాదాపు 10,000 మంది మిగిలారు. 그래도 10,000명 정도면 여러 가지 10,000 మందితో కూడా ఆయన విభిన్నమైన వ్యూహాలను రచించగలిగేవాడు. కానీ దేవుడు ఇది చాలా ఎక్కువ, 너무 많은 సంఖ్యను తగ్గించమని చెప్పారు. 숫자도 줄이라. గిద్యోను ఖచ్చితంగా కలవరపడి ఉండవచ్చు. 기가 막혔을 것입니다. గిద్యోను మానవ తర్కంపై ఆధారపడుచు 라고 한다면 దేవుని యందు విశ్వాసం కొరవడినట్లయితే 라고 한다면 도저히 그 అతడెన్నటికీ ఆ యుద్ధంలో సారథికగా నాయకత్వం వహించగలిగేవాడు కాదు. 앞장설 수가 없었을 것입니다. దేవుడు వారిని నడిపించునని మరియు వారికి విజయాన్ని అనుగ్రహించునని 이끌어 అతడు నమ్మినందువల్ల అతడు ఆ యుద్ధంలో పోరాడగలిగాడు. 가셨기 때문에 그 전쟁에 임할 수가 있었던 것이죠. వాటిని నీళ్ళ వద్దకు దింపండి 물을 전부 మరియు వారిని సంతృప్తిగా త్రాగనివ్వండి. 10,000명이 물을 10,000 మంది నీటిని త్రాగారు. 물 먹는 자세를 ఎవరు లొంగిపోదురో మరియు అంతం వరకు ఎవరు నిలిచి ఉండేదరో దేవుడు భేదమెంచారు. 누가
మరియు ఈ యుద్ధం కొరకు నాకు 3,000 మంది మాత్రమే అవసరమని చెప్పారు. 300명만 이 전쟁에서 필요하단 말이에요. కేవలం 300 మంది సైనికులతో 1,35,000 మంది శత్రువుల సైనికులను ఓడించడం చాలా కష్టం. 이겨낸다라고 하는 것은 అది సామూహిక 대량 విధ్వంసక ఆయుధాలను ఉపయోగించే 현대전이라면 멀어지 ఆధునిక యుద్ధాల వలె కాదు. 어려운 일입니다만 పాత రోజులలో బలం మరియు బల యుద్ధాలకు వ్యతిరేకంగా 어떤 전쟁이 ఇది ఊహించటం అసాధ్యం. 이건 중과부적입니다. 9,700 మందిని ఇంటికి తిరిగి పంపించి 300 మందిని మాత్రమే ఉంచుకున్న 9,000 గిద్యోని విధేయత యొక్క శక్తి గురించి 집으로 돌려보냈던 దయచేసి ఆలోచించండి. 순종의 힘이 결국은 అది అంతిమంగా మిద్యానీయుల నుండి ఇజ్రాయేలును రక్షించే 다 건져내고 విశేషమైన ఫలితమునకు నడిపించలేదా? 그 속박으로부터 이스라엘 백성들을 해방시키는 놀라운 어떤 결과를 가지고 ప్రతి ఒక్కరూ 여러분 విధేయత యొక్క శక్తి ఎల్లప్పుడూ 반드시 మంచి ఫలితానికి దారితీస్తుంది. 왜냐하면 하나님께서는 ఇది ఎందుకనగా దేవుడు ఫలితాన్ని చూచును 모든 역사를 మరియు తదనుగుణంగా ప్రతి కార్యమును చేపట్టును. 우리를 이끌어 가시는데 우리는 현재만 자꾸 మనం వర్తమానం వైపు మాత్రమే చూస్తుండగా దేవుడు మన భవిష్యత్తును చూస్తారు. 미래 మనం వర్తమానం పట్ల అధికంగా శ్రద్ధ వహిస్తాము 없다가 보니 మరియు దుర్దృష్టి లోపము కలిగి ఉంటాము. 이래서 하나님께서 어디로 인도하여 కాబట్టి మనం ఏమి చేయవలెను? 따라가라. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించినను అక్కడికెల్లా మనం వెంబడించవలెను. దేవుడు ఎక్కడికి నడిపించినను అక్కడికెల్లా వెంబడించే పిల్లలు అంత్య దినాలలో రక్షింపబడుదురని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 대적으로 신뢰하라. 그리하면 దేవునిందు పరిపూర్ణంగా నమ్మకం ఉంచండి 있는 자들이라 మరియు మీరు మహిమలో పాలు పుచ్చుకునేదరు. పరిశుద్ధ గ్రంథం మనల్ని ఈ సత్యం పట్ల మేలుకొల్పుతుంది. 하나님께서 성령도 విధేయత గల వారికి దేవుడు పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించునని మరియు 어떤 하나님의 తన లోతైన మర్మములను కూడా గ్రహించేలా చేయనని 일깨워 주시고 పరిశుద్ధ గ్రంథం 알게끔 하시고 సెలవిస్తుంది. 이 성경은 우리에게 말하고 있습니다. దేవుడు ఆదుని అంతవరకు చూస్తారు 보시고 మరి ఇంకా నెరవేరవలసిన విషయాలన్నిటినీ మనకు తెలియజేస్తారు. 보여주시고 알게끔 కాబట్టి 하시니까 మనం దేవుని నిర్ణయాలను పరిపూర్ణంగా విశ్వసించవలను కదా. 판단을 받아들이고 절대적으로 믿어야 되지 않겠습니까? కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ విధేయతతో అద్భుతమైన కార్యములు చేయును. 하나님께서 놀라운 그 역사들을 항상 담아 놓으시기 때문에 నేను ఇలా అనుకుంటున్నాను అంటూ మనం మన స్వంత ఆలోచనలను ముందు ఉంచినట్లయితే అది సువార్తలో పరిపూర్ణతకు దారితీయదు. 성공이나 완성을 가져올 수가 없습니다. మనం తప్పక 반드시 దేవుని చిత్తం ఏమిటి, దేవుడు ఏమనుకుంటున్నారు అని ఆలోచించవలెను. దేవుడు 32,000 మందికి పైగా సైనికులను కోరుచున్నారా లేక ఆయన సంఖ్యను తగ్గించాలనుకుంటున్నారా? 줄이시기를 원하시는가? గెలుపు ఓటమి దేవుని చిత్తముపై ఆధారపడి ఉన్నది. 우리가 మనం దాన్ని నమ్మవలెను. 현재 좀 ప్రస్తుతం మనం అనేక విధాలుగా కొరతగా భావించినప్పటికీ 서로가 느끼기 ఏ విధంగానైనా మానవాళి అంతా సువార్తను వినగలిగేలా చేయటకు దేవుడు చురుకుగా పనిచేస్తున్నారు. 하나님의 복음 소식을 어떤 경로를 통해서도 다 들을 수 있도록끔 이와 같이 역사하신 가운데 있습니다. ఫలితాన్ని విశ్వసించండి మరియు మీ విశ్వాసంతో శ్రద్ధగా కొనసాగండి. ఇది దేవుడి నుండి వచ్చిన అభ్యర్థన కాదా? 계시죠? యోహాను 2వ అధ్యాయంలో పెళ్లి విందులో చూపబడిన మాదిరి ద్వారా విధేయత యొక్క కార్యం ఎలా జరుగునో చూద్దాం. 일어나고 있는지를 간단한 사례로서 혼인 잔치에서 보여주신 장면을 한번 보도록 합시다. 우리 రండి యోహాను 2వ అధ్యాయాన్ని చూద్దాం. 함께 보겠습니다. రెండవ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. 그래서 యేసు తల్లి అక్కడ ఉండెను. 어머니도 거기 계셨고 యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. 혼인의 청함을 ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి 모자란지라 వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, 저희에게 నాతో నీకేం పని? నా సమయం ఇంకను రాలేదనెను. 여자여 ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. 그 어머니가 ఆమె దాసులతో, 너희에게 무슨 예수, 말씀을 하시든지 그대로 하라. మీతో ఏమి చెప్పినను 예수님께서 ఆయన చెప్పినట్లుగా ఖచ్చితంగా చేయండి అని చెప్పాను. 그 말씀 그대로 6వ వచనం. 하라고 부탁을 했습니다. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు 항아리에 వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. 연애 ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చునో
ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలీల్లోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువల్ల ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ యేసు యొక్క తల్లి అయిన మరియా దాసులకు సూచించడం మనం చూడవచ్చు. 마리아가 그 하인들에게 부탁하기를 ఆయన మీకు ఏం చెప్పునో అది చేయండి. 시키든지 무엇을 명하든지 그대로만 하라고 했습니다. 하니까 ఆయన వాక్యమునకు విధేయతగా ఉన్న ఫలితంగా నీటిని ద్రాక్షసముగా మార్చే దేవుని యొక్క అద్భుత కార్యమును వారు చూశారు. 계기를 하나님께서 또 허락해 주셨습니다. అనేక కోణాలు ఉన్నాయి. 순종 విధేయత యొక్క శక్తి పేతురు చరిత్రలో మరియు శిష్యుల పరిచర్యలో చూడవచ్చు. 또 엿볼 수가 있고 제자들의 그 사역 속에서도 많은 것을 또 볼 수가 있는데요. పేతురు యొక్క సందర్భం విస్తృతంగా తెలిసినది కదా. 있죠. 누가 రండి లూకా 5వ అధ్యాయం చూద్దాం. 순종은 విధేయత గొప్ప బలాన్ని తీసుకువచ్చును. 하나님의 మానవుల యొక్క 우리 사람의 అంకగణిత దృక్కోణం నుండి 산술 దేవుని యొక్క రక్షణ కార్యము తక్కువగా ఉన్నట్లు కనబడవచ్చు. 참 많이 부족할 것 같이 느껴집니다만 ఏమైనా దేవుడు ఈ సువార్త లోకానికి ప్రకటించబడను అని చాటించినట్లయితే అది ఖచ్చితంగా జరుగును. 돼 있습니다. 이 일을 మీరు విశ్వాసంతో కొనసాగవలెను. 하셔야 되겠습니다. రండి లూకా 5వ అధ్యాయం 1వ వచనం వద్దకు మళ్ళీ 사를 రండి పేతురు ద్వారా విధేయత యొక్క శక్తి గురించి నేర్చుకుందాం. 배워보도록 합시다. 5వ అధ్యాయం 1వ వచనం. జన సమూహము దేవుని వాక్యం వినుచు 말씀을 들을 ఆయన మీద పడుచుండగా 게네사렛 ఆయన గిన్నెసరతు సరస్సు తీరమున నిలిచి 가에 두 ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. 나와서 그 జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కునిచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి 베드로죠. అది సీమోను పేతురు కాదా, 지에서 조금 뛰기를 청하시 దరి నుండి కొంచెం త్రోయమని అతని అడిగి 가르치시 కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. 시몬에게 이르시되 깊은 데로 가서 그물을 내려 ఆయన బోధించుట చాలించిన తర్వాత 시몬이 నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను 수고를 하였으되 ఏలినవాడా, 얻은 것이 రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. 그물을 అయినను నీ మాట చొప్పున వలలు వేతుడని ఆయనతో చెప్పాను. 길을 애운 것이 వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు 시몬에서 도와달라 하니 వేరొక దొనులోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంగలు చేసిరి. 시몬 베드로가 이르 వారు వచ్చి 2 దొనులను మురుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నిన్ను పాపాత్ముడని చెప్పాను. 있는 모든 사람이 ఏలైనగా వారు పెట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడిన వారందరూ విస్మయం పొందిరి. 자인 అలాగున సీమోనుతో కూడా పాలివారిన జబదే కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకే యేసు భయపడకుము, 이제 후로는 ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టు వాడువై ఉందువని సీమోనుతో చెప్పాను. 육지에 대고 వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. మనం ఇక్కడ చూడగలిగినట్లుగా 보니까 밤새 పేతురు ఒక్క చేపను కూడా పట్టకుండా రాత్రంతా గడిపిన తర్వాత బయటకు వెళ్లి 베드로에게 వలలు వేయమని అతనికి ఆజ్ఞాపించబడెను. 그물을 내리라고 명하신 적 그대로 하니까 అలా చేయడం ద్వారా అతడు అనేక చేపలతో 져서 2 పడవలను నింపాను. 만큼 많은 어떤 고기를 అలాంటి అద్భుతమైన సంఘటన జరిగింది. 같은 그 역사들 పేతురు అనుభవం ద్వారా మరియు 하나님께서 కానా వద్ద పెళ్లిలో జరిగిన అద్భుతం రెండిటి ద్వారా 순종을 మన దైనందిన జీవితాలలో మనం దేవునికి విధేయతగా ఉన్నప్పుడు ఆత్మిక శక్తి సంభవించగలదని 베드로의 역사 దేవుడు క్రమంగా బయలుపరిచారు. 혼인 잔치의 역사를 통해서 조금씩 보여주신 가운데 있습니다. రండి, తనకు విధేయతగా ఉండువారికి దేవుడు పరిశుద్ధ ఆత్మనిచ్చునని మరొక్కసారి నిర్ధారించుకుందాం. 말씀도 한번 더 రండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం తెరుద్దాం. 순종 విశ్వాసంపై ఆధారపడిన విధేయత యొక్క శక్తి 했을 때 మనను సంతోషంతో మరియు ఇష్టంతో దేవునికి విధేయతగా ఉండేలా చేస్తుంది కదా. 나올 수 있죠. 하지 못 పని అయిష్టంగా జరిగితే దేవుని శక్తిని అనుభవించడం కష్టంగా ఉంటుంది. 얻기가 참으로 곤란합니다. సంతోషకరమైన హృదయంతో రండి, తండ్రి మరియు తల్లి అంతమును చూశారని మరియు మన భవిష్యత్తు కోసం ఉత్తమమైన వాటిని ఆజ్ఞాపించారని నమ్ముదాం. 명하셨구나.
అప్పుడు మనం అందమైన మరియు కృపగల ఫలితాలను పొందగలము. 아름답고 은혜로운 결과가 우리에게 또 주어질 수 있습니다. రండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయం 28వ వచనం. ప్రధాన యాజకుడు వారిని చూచి, 이 이름으로 మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని 하였으되 మేమికు ఖండితం ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి 피를 우리에게 돌리고자 함이로다. ఈ మనుషుని హత్య మా మీదికి తేవలని 대답하여 ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురును అపోస్తులను, 것이 마땅하다고 మనం ఎవరి మాట వినవలెను? 하나님을 순종하는 것이 మనుషులకు కాదు, దేవునికి మేము లోబడవలెను కదా. 살아 죽인 예수 మీరు మ్రానున విరలడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాను. ఇజ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపను దయచేటకై 손으로 높이 దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలం చేత ఇచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఇక్కడ 32వ వచనంలో తనకు విధేయతగా ఉండేవారికి దేవుడు ఏమి ఇచ్చును? 순종하는 자들에게 주신 뭐라고요? పరిశుద్ధాత్మ కేవలం ఎవరికైనా ఇవ్వబడదు, కానీ దేవుని బోధలన్నింటినీ గైకొనే వారికి ఇవ్వబడును. 따를 줄 아는 사람들에게 మనం పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తిని పొందుకోవాలనుకుంటే 허락하신 మనం విధేయత యొక్క శక్తిని విశ్వసించవలెను. 능력 덧입기를 바라는 우리라고 한다면 무엇보다도 순종의 그 힘을 믿어야 되겠습니다. 예. దేవుడు మన భవిష్యత్తును చూచును, 보십니다. 우리의 또 ఆది అంతమును ఎరుగును మరియు సమస్తమును పాలించును. 세상의 시작과 끝을 전부 아시고 주관하시고 운영해 가고 계십니다. అందుకని దేవుడు తన పిల్లలమైన మనలను 가장 అత్యంత సరైన మరియు సురక్షితమైన స్థలంలో 가장 ఉంచుతారు. 신명기 ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం మరియు 또 28వ అధ్యాయంలో 나오는 말씀이나 이런 దేవుడు కొన్ని మార్లు మనకు ఆకలిని కలుగజేయును మరియు కొన్ని మార్లు మనల్ని అనుచును. 때로는 다른 사람보다도 낮추기도 하시고 이렇게 해서 విశ్వాస పరణ్యములో ప్రయాణం ద్వారా దేవుడు మనకు 이런 걸 దుష్టాత్మలను 겸손한 마음과 మరియు అహంకారపు ఆత్మలన్నీ త్రోసివేయాలని 하나님을 올바르게 మరియు ఆయనను సరిగ్గా గ్రహించే విశ్వాసంతో పాటు వినయమైన మరియు సాత్వికమైన హృదయాన్ని పెంపొందించుకోవాలని బోధిస్తున్నారు. 하셨습니다. మనం నిన్ను దేవుడిని విశ్వసిస్తాను, 사람들이 అయితే జీవితం ఎందుకు చాలా సవాలుగా ఉంది? 내 삶이 이렇게 అది ఎందుకు చాలా అలసటగా ఉన్నది? 왜 이렇게 고단할까? అది ఎందుకు చాలా కష్టంగా ఉన్నది 이렇게 అని ఆలోచించకూడదు. 하나님 బదులుగా మనంతటా మనం, నాకు ఈ విధమైన జీవితాన్ని ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఏమిటి? 뜻이 నేనేమి గ్రహించవలని ఆయన కోరుచున్నారు? 할 부분이 어떤 నేను ఏమి నేర్చుకోవలను అని ప్రశ్నించుకోవలను. 먼저 생각 శివుని కుటుంబ సభ్యులు మొదటగా పరిగణించవలసినది ఇదే. రండి రోమా గ్రంథంలో మరొక వచనాన్ని చూద్దాం. 하겠습니다. రండి రోమా 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 함께 보겠습니다. రోమీలు 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు 오직 అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులం అనుకుని 사신 자가 మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా 병기로 దేవునికి అప్పగించుడి. 우리 몸 నీతివంతమైన సాధనంగా మనం మన శరీరమును, మనస్సును మరియు ఆత్మనంతా దేవునికి అంకితం చేయవలెను. 14절에 보시면 14వ వచనం చూద్దాం. 원치 못하리니 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, 아래 있습니다. గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. 우리가 అట్లైనడలా కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? 너희 అదెన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో 그 అది చావు నిమిత్తముగా పాపమునికే గాని 너희가 알지 못하느냐? నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? 의의 మీరు పాపమునకు దాసులు ఉంటిరి గాని 하나님께 감사리로다. ఈ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురు. దానికి హృదయపూర్వకముగా లోబడిన వారి పాపం నుండి 마음으로 విమోచించబడి నీతికి దాసులైతిరి. 해방되어 ఇందుకు దేవునికి స్తోత్రము. 종이 되었느니라고 했습니다. రోమీల గ్రంథం 6వ అధ్యాయంలో మనం విధేయతగా ఉన్న వారికి 자에게 మనం బానిసలమని మరియు దేవునికి విధేయతగా విశ్వాసం కలిగి ఉండటం, 순종하는 మనం ఇకపై పాపానికి బానిసలం కాదు కానీ 하나님의 బదులుగా నీతికి బానిసలమని 거룩한 죄의 종이 아닌 ఇది సెలవిస్తుంది. 의의 종이 되었다는 이와 같은 사실을 로마서 6장 가운데서 우리에게 또 말씀을 주셨습니다.
కాబట్టి మనం ఒకప్పుడు పాపమునకు బానిసలుగా ఉన్నప్పటికీ 의로 말미암아 నీతి మార్గం ద్వారా దేవుడు మనలను పాపం నుండి విడిపించారని పరిశుద్ధ గ్రంథం వివరిస్తున్నది. 설명을 지금 주신 가운데 있습니다. మన మిగిలిన సమయం కొరకు తండ్రి మరియు తల్లి మనల్ని ఎక్కడికి నడిపించినను 어디로 దేవుని యందు మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. 믿음을 굳건히 하시고 అది దేవుని వాక్యమైనట్లయితే, అది కానాలోని పెళ్లి విందులు ఇవ్వబడిన వాక్యమైన, లేక గలిలియా సముద్రం ఒడ్డున చేపలు పట్టుచున్న పేతురుకి ఇవ్వబడిన వాక్యమైన, 또 మనం దాన్ని గైకొనవలెను. 또 고기를 잡던 베드로에게 주셨던 말씀이든 그렇게 할 수 있는 우리 모두가 되어야 되겠고요. దేవుడు గిద్యోనుతో చెప్పినట్లుగా 32,000 మందిలో నుండి 32,000 భయంతో వణుకుతున్న వారిని ఇంటికి పంపించమని దేవుడు చెప్పినట్లయితే మనం కూడా సంతోషంగా అలా చేయవలెను. 우리가 되어야 되겠습니다. 10,000 కూడా చాలా ఎక్కువ అని మీరు 하고 하시니 చెప్పారు కాబట్టి 그럼 నేనేం చేయవలెను? 물가에 내려가서 నీళ్ళ వద్దకు వెళ్లి వారికి త్రాగనించండి. వారు తాగే విధానమును మరియు ప్రవర్తనను గమనించిన తర్వాత దేవుడు ప్రస్తుత పరిస్థితులలో వారి విశ్వాసం కలిగి ఉన్నారు, 어떤 어렵고 కానీ సవాలుతో కూడిన పరిస్థితులలో లొంగిపోవచ్చు. 다 집으로 돌려 వారి ఇంటికి తిరిగి పంపించుము అని చెప్పాను. 보니까 남은 అలా చేసిన తర్వాత 300 మంది మిగిలారు. విధేయత యొక్క శక్తి మంచి ఫలితాలకు నడిపించాను. 결국 좋은 결과로 나올 수밖에 없었습니다. కాబట్టి మన విధేయత పరిపూర్ణమైనప్పుడు 또 우리의 అవిధేయత యొక్క ప్రతిక్రియను దేవుడు ఏం చేస్తారు? 복종치 않는 모든 것을 어떻게 하신다고요? ఆయన వారిని 따라고 이렇게 శిక్షించును. 하셨습니다. దేవుని దృష్టిలో మన విధేయత ఇంకా శుద్ధి కానిదిగా మరియు అసుపన్నంగా కనబడును కనుక అవిధేయతగా ఉండేవారిని దేవుడు ఇంకా తీర్పు తీర్చలేదు. 순종치 아니하는 것들을 아직도 하나님께서 దేవుని దృక్కోణంలో మన విధేయతలో ఇంకా అభివృద్ధి చెందవలసినది చాలా ఉందని దీని అర్థం. 보시기에 미흡하고 부족한 부분이 아직도 많이 있는 것 같습니다. రెండు విధేయత యొక్క శక్తి ద్వారా సమస్త మానవాళిని రక్షణ యొక్క మార్గమునకు నడిపిద్దాం. 여러분과 제가 꼭 되도록 합시다. ఈరోజు మనం దేవుని వాక్యమును గైకొనే ఉద్దేశంతో మరలా చదివేదాము. 순종하기 위해서입니다. అది దేవుని చిత్తమును పాటించుట, 따르기 위해서입니다. ప్రతికూలమైన మరియు చెడు విషయాలన్నిటికీ దూరంగా ఉంటూ 하나님께서 ఆయన యొక్క మంచి బోధనలను వెంబడించవలెనని 하나님의 దేవుడు మనకు సూచించారు. 따르라고 하셨으니까 కాబట్టి చెడు విషయాలు మన చెవులను మరియు హృదయాలను ఎంతగా 마음을 సంతోషపరిచినప్పటికీ దేవుడు వాటిని విడిచిపెట్టమని చెప్పినప్పుడు మనం వాటిని వదిలివేయవలెను. 버리라고 하시면 버릴 줄 아는 우리가 되어야 되겠습니다. ఇది యోబు 22వ అధ్యాయంలో వ్రాయబడలేదా? 그러니까 మంటిలో నీ బంగారమును పారవేయము, 어떻게 하라고요? ఏటిలలో ఓఫిరి సువర్ణమును పారవేయము, 했습니다. మీ నిధులను దుమ్ములో పడవేయండి, అప్పుడు దేవుడు మీ నిధిగా ఉండును అని వ్రాయబడెను. 내 보배가 다 되실 것이다 고 했습니다. కనీసం ఇంత ఉంచుకుంటే పర్వాలేదు అని ఆలోచిస్తూ 요것만 మనం ఇంకా వస్తువులను పట్టుకొని ఉండవచ్చు. 가지고 있는 것이 있을 것입니다. దేవుని చిత్తానికి అనుగుణంగా లేని అంశాలు మన విశ్వాసములో ఉన్నట్లయితే 일치되지 못한 రండి వాటిని పారవేద్దాం. 우리 తద్వారా మనం దేవుని యొక్క పరిపూర్ణ ఆత్మ మన ఆత్మలను 버렸을 때 ఆవరించేలా చేయగలము. 온전한 성령이 우리의 그 영혼을 감싸게 될 것이고 అంతేకాకుండా సమస్త మానవాళికి ఆశీర్వాదకరమైన 하셔서 వార్తలను విస్తరించే తన దూతలుగా మనను కొత్తగా జన్మించేలా చేస్తూ దేవుడు మన ఆత్మలకు నిజమైన ప్రేరణ ఇచ్చును. 나게 하실 것입니다. 오늘 పరిశుద్ధ గ్రంథం అంతటా అబ్రహాము, నోవాహు, 찾아보면 మోషే, 아브라함도 순종의 యెహోషువ, 노아도 순종의 힘, అపోస్తులైన పేతురు, 모세도 순종의 힘으로, అపోస్తులైన పౌలు మరియు అపోస్తులైన యోహాను అందరూ 사도 바울도 విధేయత యొక్క శక్తి ద్వారా తమ ఆశీర్వాదాలను పొందుకున్నారు. 모든 성경의 영웅들은 విశ్వాసపు వీరులందరూ విధేయత యొక్క శక్తి ద్వారా 하나님 దేవుని వైపు చూశారు మరియు దేవుని యందు విశ్వాసంతో ఎల్లప్పుడూ సత్యంలో విజయవంతమైన జీవితాలను జీవించారు. 승리하는 그런 삶을 살았습니다. ఇదంతా ఎందుకనగా 하나님께서 వారు ఆది నుండి అంతం వరకు ఎరిగిన దేవుడిని విశ్వసించారు. 하나님에 대한 믿음을 온전히 가졌기 때문이죠. మనం రక్షించడానికి ఈ భూమిపైకి వచ్చి ఉన్న 구원하러 오신 శివుని పిల్లలందరూ కూడా పరలోక తండ్రి అన్సహం గారిని మరియు 하늘을 నూతన యెరూషలేము పరలోక తల్లిని వెంబడిస్తారని నేను ఆశిస్తున్నాను. 뜻을 온전히 또 వారి బోధనను పూర్తిగా గైకొంటూ రండి. తప్పిపోయిన మన సోదరులు మరియు 영원한 청 సోదరులందరినీ కనుగొని మన పరలోక గృహానికి తిరిగి వెళ్దాం. 모든 자녀들이 꼭 되시길 바라겠습니다. 예. 무엇보다도 అన్నిటికీ పైగా మనం దేవుని వాక్యమునకు విధేయత గల హృదయంతో సువార్తను ప్రకటిస్తున్నాము. కాబట్టి మనం గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామని నాకు సందేహం లేదు.
ప్రతి ఒక్కరూ తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమ మరియు ఆశీర్వాదాలలో 사랑과 축복 సువార్తను సానుకూలంగా వ్యాప్తి చేయునుగాక. 은혜롭게 또 전파하시고 그물을 మీ వలను పడవేయండి అని చెప్పిన దేవుడు ఇప్పుడు మనం ప్రకటించండి అని ఆజ్ఞాపిస్తున్నారు. కాబట్టి రండి, ఉత్సాహంగా ప్రకటించుదాం. శివుని కుటుంబ సభ్యులందరూ దేవుని వాక్యమునికి విధేయతగా ఉంటూ సంతోషంతో నిండిపోయి పరిశుద్ధ ఆత్మ యొక్క సానుకూల ఫలితాలను ఆనందించవాలని నేను అడుగుచున్నాను. మీరు అనేక అందమైన అనుభవాలను కలిగి ఉండవచ్చు. తండ్రి మరియు తల్లి యొక్క పరిశుద్ధ ప్రేమను పంచుకున్నటకు ప్రయాసపడే తన పిల్లలకు దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తారు. 자녀들에게 하나님께서 늘 도와주십니다. ఎందుకనగా వారు వాక్యమును గైకొనిచున్నారు. 늘 దేవుడు ఎల్లప్పుడూ మనకు సాయం చేస్తారని విశ్వసిస్తూ 안에 살고 있는 ప్రపంచ గ్రామంలోని ప్రతి ఒక్కరికి సువార్తను అందంగా చేరవేలనని అడుగుచున్నాను. 우리 시온 자녀들이 꼭 되시기를 부탁드리겠습니다. విధేయతగా ఉన్న వారితో పరిశుద్ధ ఆత్మ ఉంటుందని విశ్వసిద్దాం. 함께 해주신다는 것. మీరు కృపను పొందారని ఆశిస్తూ నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. ధన్యవాదములు.